తెలంగాణ వ్యాప్తంగా జరిగిన 116 మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపాలిటీలు సాధించినప్పటికీ కొన్ని బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీనిచ్చింది. కొన్ని చోట్ల హంగ్ ఏర్పడింది. ఏకంగా 35 మున్సిపల్ స్థానాల్లో హంగ్ ఏర్పడింది. 35 మున్సిపల్ స్థానాల్లో ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ టచ్ చేయలేకపోయాయి. దీంతో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు, ఎక్స్ అఫీషియో సభ్యులు కీలకం కానున్నారు. స్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకోవడానికి రాజకీయ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్థుల్ని క్యాంపుకు తరలించేందుకు ఎవరికి వారు ట్రై చేస్తున్నారు. కొన్ని స్థానాల్లో జోరుగా బేరసారాలు కూడా సాగుతున్నాయి. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. మెట్పల్లి, రాయికల్, జగిత్యాల, జమ్మికుంట, వేములవాడ మున్సిపాలిటీలో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల, కేసముద్రం, మహబూబాబాద్, జనగామలో హంగ్ ఏర్పడింది. మరోవైపు అలంపూర్, నర్సాపూర్, జిన్నారం, ఇస్నాపూర్, ఆసిఫాబాద్, కామారెడ్డి, అమర్చింత, కోహీర్, దేవరకద్ర, ఆసిఫాబాద్, జహీరాబాద్, ఆలియాబాద్, బౌధన్, గద్వాల, బెల్లంపల్లి, కేతనపల్లి వంటి మున్సిపాలిటీలో ప్రజలు హంగ్ తీర్పిచ్చారు. కార్పొరేషన్ ఫలితాల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది. మొత్తం 7 కార్పొరేషన్లలో ఇప్పటికే 3 కార్పొరేషన్లను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఇటు మహబూబ్ నగర్లోనూ సత్తా చాటింది. మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లలో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. మంచిర్యాలలో 60 డివిజన్లకు 44 స్థానాల్లో కాంగ్రెస్ గెలవగా బీఆర్ఎస్ 8, బీజేపీ 5, ఇతరులు 3 చోట్ల విజయం సాధించారు. ఇక రామగుండంలో 60 డివిజన్లకు 38 డివిజన్లలో కాంగ్రెస్, 13 డివిజన్లలో బీఆర్ఎస్, బీజేపీ 1, ఇతరులు 8 డివిజన్లలో గెలుపొందారు. ఇక నల్గొండలో మొత్తం 48 డివిజన్లు ఉండగా కాంగ్రెస్ 27, బీఆర్ఎస్ 9, బీజేపీ 4, ఇతరులు 8 డివిజన్లలో విజయం సాధించారు. కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ వేదికగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకోగా కొత్తగూడెం కార్పొరేషన్లో మాత్రం సిపిఐ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఇప్పటికే క్యాంపు రాజకీయాలు వేడెక్కాయి. మొత్తం 60 డివిజన్లు ఉన్న కొత్తగూడెం కార్పొరేషన్లో సిపిఐ మిత్రపక్షాలతో కలిసి 25 స్థానాల్లో విజయం సాధించి ముందంజలో ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ 22 డివిజన్లు కైవసం చేసుకోగా బీఆర్ఎస్ 8 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ, సిపిఎం తలో స్థానాన్ని గెలుచుకోగా 5 స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ కాస్త మెరుగుపడిందనే చెప్పాలి. మున్సిపల్లో ఖాతా తెరవని బీజేపీ కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లో మాత్రం సత్తా చాటుకుంది. కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లు ఉండగా ఇందులో బీజేపీ 30 స్థానాల్లో విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక నిజామాబాద్ కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. 60 డివిజన్లు ఉండగా బీజేపీ 28 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 17 స్థానాలతో సరిపెట్టుకుంది. బీఆర్ఎస్ 1 స్థానంలో మాత్రమే గెలిచింది. ఇక్కడ ఇతరులు 14 మంది గెలిచారు.